హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు మా అపార్ట్మెంట్ హోమ్ టూర్ చేసి చూపిస్తా. మేము ఇక్కడ ఫ్రాన్స్లో స్ట్రాస్బర్గ్ అనే ఊర్లో ఉంటున్నాం. ఇక్కడ మేము ఉండే ఏరియా పేరు హోమ్ దే ఫైర్. మన స్ట్రాస్బర్గ్కి సెంటర్ ఆఫ్ ది సిటీ, అంటే ఎగ్జాక్ట్ హార్ట్ ఆఫ్ ది సిటీ అనొచ్చు. ఇది మెయిన్ ఏరియా ఆఫ్ స్ట్రాస్బర్గ్. ఇక్కడ మేము అపార్ట్మెంట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, హోమ్ దే ఫైర్ ట్రామ్ స్టాప్ ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటున్నాం. హోమ్ దే ఫైర్ స్టాప్ నుంచి మన అపార్ట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఇదే మన హోమ్ దే ఫైర్ స్టాప్. ఇక్కడ అన్ని ట్రామ్స్ ఏబిసిడి ఈఎఫ్ ట్రామ్ స్టాప్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే క్లెబర్ సర్కిల్ వస్తుంది. తర్వాత అక్కడి నుంచి రైట్ వెళ్ళి తిరిగితే క్యాథడ్రల్ చర్చ్ వస్తుంది. క్యాథడ్రల్ చర్చ్ మనకు కనిపిస్తుంది కదా, అక్కడ చిన్నగా కనిపిస్తుంది. క్యాథడ్రల్ చర్చ్ వీడియో కూడా తీసిన, అది కూడా పోస్ట్ చేస్తా. మొత్తము బయట లోపల క్యాథడ్రల్ చర్చ్ ఎట్లా ఉంటుందో మొత్తం తీసిన. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి మన అపార్ట్మెంట్ వస్తుంది. కనిపించేది మో షాప్. బిల్డింగ్ మీద పెయింటింగ్ వేసిండ్రు, మంచిగా ఉంది. సో ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్ ఒక కాలేజీ కూడా ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి సిటాడెనస్ హోటల్ ఉంటుంది. మేము ఫస్ట్ 4 years బ్యాక్ వచ్చినప్పుడు ఆ హోటల్లోనే స్టే చేసినాం ఫర్ అబౌట్ 1 month. ఆ తర్వాత అపార్ట్మెంట్కి మూవ్ అయినాం. ఈ రైట్ సైడ్ కనిపించేది లే షాంఘాయ్ రెస్టారెంట్. అది బఫెట్ టైప్, అంత బాగుంటుంది. మేము 2 times వెళ్ళినాం. నాన్ వెజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు, మనకి వెజిటేరియన్స్కి అది అఫోర్డబుల్ కాదు. లే గ్రాండ్ షాంఘాయ్. నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ బ్లాక్గా ఎలివేట్ అయి ఉన్నది చూసిన, అదే మన అపార్ట్మెంట్. అక్కడ నుంచి ఆ అపార్ట్మెంట్లో మనది 4th floor. సో మనం అపార్ట్మెంట్కి ఎవరైనా వచ్చినప్పుడు మనకి గేట్స్కి లాక్ ఉంటుంది అన్నట్టు, మనకి ఫ్రంట్ గేట్కి. బయట వాళ్ళు రాకుండా ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి లాక్స్ కంపల్సరీ ఉంటాయి. ఎవరు కూడా ఈజీగా డోర్ తీసి వెళ్ళడానికి ఉండదు అన్నట్టు. వాళ్ళకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళ నేమ్ బోర్డు ఉంటుంది. నేమ్ బోర్డులో మనకి ఎవరి పేరు ఉంటే వాళ్ళకి క్లిక్ చేస్తే మన ఇంట్లో రింగ్ అవుతుంది. రింగ్ అయినప్పుడు మనం అక్కడ రింగ్ పట్టి ఫోన్ ఆన్సర్ చేయొచ్చు. మన వాళ్ళ పిక్చర్ కూడా కనిపిస్తుంది, కెమెరా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ కెమెరా నుంచి మనకి వాళ్ళ పిక్చర్ కనిపిస్తుంది. ఎవరు వచ్చిందో కూడా చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. మాట్లాడి మనకు అక్కడ లోపల ఇంకో ఓపెన్ బెల్ ఉంటుంది. ఆ ఓపెన్ బెల్ కొట్టినప్పుడు ఇక్కడ డోరు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మనము లోపల ఎవరు లేరు కాబట్టి నా దగ్గర కీ ఉంది. కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాం. మనకి 2 keys ఉన్నాయి నాకు. ఒకటేమో మెయిన్ డోర్కి అండ్ లోపల మనకి ఇంట్లో అపార్ట్మెంట్ కీ ఉంది. అపార్ట్మెంట్కి పనిచేస్తుంది మెయిన్ డోర్కి. ఇది లెటర్ బాక్స్. ఈ లెటర్ బాక్స్లో మనకి ఏమైనా లెటర్స్ వచ్చినప్పుడు, అమెజాన్ నుంచి చిన్న చిన్న ఆర్డర్స్ పెట్టినప్పుడు ఈ లెటర్ బాక్స్లో వాళ్ళు పెట్టి వెళ్తారు. వాళ్ళ దగ్గర ఒక యూనివర్సల్ కీ ఉంటుంది. యూనివర్సల్ కీతో వాళ్ళు ఓపెన్ చేస్తారు. మనం వాళ్ళకి కీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు డోర్ ఓపెన్ చేసి అక్కడ మనకి ఏమన్నా అమెజాన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు పెట్టేసి వెళ్ళిపోతారు. ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి మనకి ఇది స్ట్రాస్బర్గ్ రిలేటెడ్ మ్యాగజైన్స్ వచ్చినాయి అన్నట్టు. మోస్ట్లీ ఫ్రెంచ్లోనే ఉంటాయి. ఫ్రెంచ్లో మనకి మనకంత ఫ్రెంచ్ రాదు కాబట్టి లోపల పెట్టేసి మళ్ళీ లాక్ పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ కనిపించేది మనకి గార్బేజ్ కలెక్టర్ బాక్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇది మన అపార్ట్మెంట్ గార్బేజ్. మన లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది డోర్ ఓపెన్ ఉంటుంది, లాక్ అవసరం లేదు. మోస్ట్లీ లాక్ అయ్యారు. ఒకటేమో వెట్ కోసం, ఇది వెట్ గార్బేజ్. స్విచ్ ఆఫ్ అయింది, లైట్ వేద్దాం. ఓకే,
ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేమో లెవెట్, ఇదేమో డ్రై. అట్టాలు ఏమైనా ఉన్నప్పుడు పేపర్స్ అలాంటి ఉన్నప్పుడు ఈ డ్రైలో వేస్తారు. తర్వాత ఇక్కడేమో వెట్వి వెళ్ళన్నట్టు. ప్రతి వీక్లీ వన్స్ ట్వైస్ మార్నింగ్ వచ్చి గార్బేజ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. దానికి ఒక వ్యాన్ ఉంటుంది, వ్యాన్ నుంచి వచ్చి గార్బేజ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం మన అపార్ట్మెంట్ లోపలికి వెళ్దాం. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి రైట్లో మనకి మెట్లు ఇచ్చిండు. లిఫ్ట్ పని చేయకపోయినా నడవాలనుకున్నప్పుడు ఈ లిఫ్ట్ బదులు ఈ స్టెప్స్ వాడచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం లిఫ్ట్ వాడదాం. లిఫ్ట్ ఎక్కుదాం వెళ్ళి. మనకి కొంచెం 8 కెపాసిటీ లిఫ్ట్ అనుకుంటా. మనకి ఈ లిఫ్ట్లో మనము వెళ్ళాలి అని అంటే లిఫ్ట్కి ఒక కోడ్ ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్కి లిఫ్ట్ కోడ్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి ఉండదు అన్నట్టు. ఈ లిఫ్ట్ కోడ్ 4 డిజిట్ కోడ్ ఉంటుంది జనరల్గా. ఆ 4 డిజిట్ కోడ్ ఇచ్చినప్పుడు ఆ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. రాంగ్ ప్రెస్ చేసినప్పుడు బ్లింక్ అవుతుంది, ఒక కికి అని సౌండ్ వస్తుంది. కరెక్ట్గా ప్రెస్ చేసినప్పుడు నేను కరెక్ట్ నెంబర్ వేస్తున్నా, కెమెరా చూపెట్టట్లేదు. సో మనకి ఏ అపార్ట్మెంట్కి ఫ్లోర్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆ అపార్ట్మెంట్ నెంబరు ఒక కోడ్ ప్రెస్ చేసి ఎంటర్ కొడితే అప్పుడు మనకి ఆ అపార్ట్మెంట్ ఫ్లోర్కి వెళ్తుంది అన్నట్టు. ప్రతి చోట ఇట్లా కోడ్ కానీ ఒక సెన్సార్డ్ కీ కానీ ఉంటుంది, ఒక రిమోట్ లాగా. అది జస్ట్ నాక్ చేసినప్పుడు కోడ్ బదులు అది పనిచేస్తుంది. 2 టైప్స్ ఆఫ్ కీస్ అన్నట్టు. అదొక టైప్ ఆఫ్ కీ, సెన్సార్డ్ వన్, లేకపోతే కోడ్. ఇదే మన అపార్ట్మెంట్కి వచ్చేసినాం, 4th ఫ్లోర్. మనం స్టెప్స్ ఇందాక పైకి చూపెట్టింది చూడు, అదే ఇది. కిందకి వెళ్ళడానికి ఇంకో ఫ్లోర్ ఉంది మాకు, 5th ఫ్లోర్. పైకి ఎక్కొచ్చు లేకపోతే కిందకి వెళ్ళొచ్చు. ఇదే మన అపార్ట్మెంట్. ఇక్కడ నైబర్స్. ఇది సింగిల్ బెడ్రూమ్, మనది వచ్చి డబుల్ బెడ్రూమ్. ఈ సైకిల్ ఎదురింటి అబ్బాయిది మొత్తం రిపేర్ చేస్తున్నట్టున్నాడు, టైర్స్ మొత్తం పీకేసిండు. నెక్స్ట్ మనం ఇప్పుడు అపార్ట్మెంట్లోకి వెళ్దాం. మన అపార్ట్మెంట్లోకి నా దగ్గర ఒక కీ ఉంది కదా, ఈ అపార్ట్మెంట్కి, దాంతో ఓపెన్ చేద్దాం. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ మనం క్లిక్ చేసినప్పుడు లోపల కాలింగ్ బెల్ అన్నట్టు అది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం. ఫస్ట్ మనం డోర్ ఎంటర్ కాగానే హాల్ మనది వచ్చి పెద్ద హాలు, డబుల్ బెడ్రూమ్ మంది. డబుల్ బెడ్రూమ్, ఒక ఆఫీస్ రూమ్. ఇందాక చెప్పినా కదా, ఇదే మన గేట్ ఓపెన్ చేయడానికి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి సౌండ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక వినడానికి రిసీవర్ కూడా ఉంటుంది. క్లాక్ సింబల్ కొట్టినప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. అండ్ ఈవెన్ వాళ్ళ పిక్చర్ కూడా మనం ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరైనా కింద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో ఆన్ అవుతుంది. రైట్ సైడ్ మనకు స్టోరేజ్ రూమ్ చిన్నది ఒకటి ఇచ్చిండు. ఇందులో మనం షోస్, సమ్ స్టఫ్ పెట్టుకోవచ్చు. ఇది నేను సైకిల్ ప్యాక్ చేసిన, ఈ డస్ట్బిన్ ప్యాక్స్, హవా బోర్డ్, ఎస్కేట్స్, ఇదేదో పెట్టేసిన. నెక్స్ట్ మనం హాల్లోకి వెళ్దాం. హాల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కబోర్డ్స్, ఇవి కబోర్డ్స్, రెఫ్రిజిరేటర్, ఇది కబోర్డ్స్. మన కిచెన్ ఏమైనా పెట్టుకోవచ్చు ఐటమ్స్, గిన్నెలు. నేను దేవుణ్ణి కూడా పెట్టిన ఇక్కడ. ఇంకా డ్రాయర్స్ ఇవి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనకి రెఫ్రిజిరేటర్, కబోర్డ్ లానే డిజైన్ చేసిన కంప్లీట్గా. ఇది రెఫ్రిజిరేటర్ అన్నట్టు, బాగుంది కదా. ఇది పైది వచ్చి మనకి నార్మల్ రెఫ్రిజిరేటర్, మనకి వెజిటబుల్స్, కర్రీస్ ఏమైనా పెట్టుకోవడానికి. కింద వచ్చి డీప్, బాగా కూల్ కావడానికి, ఐస్ ఫామ్ కావడానికి. పైన వచ్చి సమ్ స్టోరేజ్ లాగా ఇచ్చినట్టు. సో మనం కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే బాగుంది, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది మన హాల్. ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫుల్లీ ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ అండ్ వితౌట్ ఫర్నిష్డ్. ఇది మేము తీసుకుంది వచ్చి ఫుల్ ఫర్నిష్డ్. ఫుల్ ఫర్నిష్డ్ అంటే మొత్తం ఓవెన్,
మనకి మొత్తం ఇక్కడ మనకి ఏది కనిపిస్తుందో అది మొత్తం కూడా ఓనర్స్ ఇచ్చింది అన్నట్టు. ఈవెన్ టూల్ కిట్ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. రిపేర్ చేసుకోవడానికి ఏమన్నా చిన్న చిన్న రిపేర్స్ వచ్చిన స్క్రూ డ్రైవర్స్ అలాంటివి కటింగ్ లేర్ అవన్నీ ఉన్నాయి. మన ఇంకా డైనింగ్ టేబుల్, కిచెన్, పైన షెల్ఫ్స్ ఇవి మనకి కిచెన్. ఈ ప్లేట్స్ కూడా ఓనర్స్ ఇచ్చినాయి అన్నట్టు. నెక్స్ట్ ఇవి కూడా మొత్తం ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఓనర్స్ ప్రొవైడ్ చేసినాయి అన్నీ విత్ ఇన్ ద రెంట్. అపార్ట్మెంట్ రెంట్ ఎంత ఉండొచ్చు అన్న డౌట్ వస్తుంది కదా. ఈ అపార్ట్మెంట్ యొక్క రెంట్ పర్ మంత్ వచ్చి 1,500 euros, అంటే ఆల్మోస్ట్ 1.5 lakh. సో ఇది ఇండక్షన్ స్టవ్ మనం ఎప్పుడైనా ఇండియా నుంచి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనం ఇండక్షన్ బేస్డ్ ఉటెన్సిల్సే తెచ్చుకోండి. ఇది మనం ఆన్ అండ్ ఆఫ్ ఎట్లా చేయాలో చూపెట్టిన అది గిన్నె లేదు కాబట్టి అక్కడ బ్లింక్ అవుతుంది. మనకి ఇండక్షన్ బేస్డ్ నా దగ్గర ఒక కుక్కర్ ఉంది. ఆ కుక్కర్ దాని మీద పెడితే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి కుక్కర్ ఇక్కడ పెట్టినా వెతుకుతున్నా, ఇక్కడ ఉంది. సో ఇది ఆటోమేటిక్గా దాని మీద పెట్టినప్పుడు డిటెక్ట్ అవుతుంది. ఈ ఇండక్షన్ దానికి టైమర్ కూడా ఉంది. టైమర్ ఆన్ చేసి పెట్టినప్పుడు ఆ టైమరు నేను ఒక టైమర్ పెట్టినప్పుడు అదే టైంకి అది ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మనకి ఏమైనా పని ఉన్నప్పుడు టైమర్ పెట్టుకొని కుకింగ్కి పెట్టుకొని వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ టైంకి అది ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చి గిన్నెలో అన్నీ పెట్టుకోవడానికి డ్రాయర్స్, తర్వాత షెల్ఫ్స్ ఇచ్చిండ్రు. ఇదేమో డస్ట్బిన్ కోసం రైట్ సైడ్ ఉంది. ఇది వచ్చి డిష్ వాషర్కి ట్యాబ్లెట్స్ అంటారు. మనము గిన్నెలు తోమడానికి డిష్ వాషర్స్ ఉంటాయి ఇక్కడ. డిష్ వాషర్కి ట్యాబ్లెట్ అక్కడ పెట్టి క్లోజ్ చేసి డిష్ వాషర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఇక్కడ మనకి 4 hours కనిపిస్తుంది కదా. ఆ 4 hoursలో డిష్ వాషర్ ఆన్ అయ్యి మొత్తం క్లీన్ చేసి ఆఫ్ చేసి డ్రై చేసి పెట్టేస్తుంది. వేడి అయ్యి డ్రై అవుతుంది అన్నట్టు. ఇది డస్ట్బిన్ ఏరియా. ఇప్పుడు మనము సోఫా, మ్యాట్, టీవీ అంతా కూడా విత్ ఇన్ ది ఫుల్ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లోకి వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్దాం. బాల్కనీలో నేను కొన్ని ప్లాంట్స్ పెట్టిన. స్ట్రాబెర్రీ ప్లాంట్, నెక్స్ట్ రోజ్ ప్లాంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది మన బాల్కనీ నుంచి మంచిగా వ్యూ కూడా బాగుంటుంది, బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఇది రోజ్ ప్లాంట్ బాగా వచ్చింది కదా, ఫ్లవర్స్. ఇది వచ్చి మిర్చి వేసిన. ఇది మిర్చియా ఏంది నాకు అర్థం కాలేదు. మిర్చి వేసిన బట్ మిర్చి రావట్లేదు. అదేందో డిఫరెంట్గా ఉంది పైన ఫ్లవర్ కూడా. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది బిగ్ ప్లాంట్, సమ్ గార్డెనింగ్ ప్లాంట్. ఇది వచ్చి స్ట్రాబెర్రీ ప్లాంట్. స్ట్రాబెర్రీ లాస్ట్ టైం 10 days బ్యాక్ వచ్చినాయి. సో ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి అన్నట్టు. పూత అంటారు కదా, పూత వచ్చింది. అవి మళ్ళీ స్ట్రాబెర్రీ ఇంకో 10 daysలో స్ట్రాబెర్రీ కూడా వస్తాయి అన్నట్టు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న పూత అంటారు. తర్వాత మిర్చి, తర్వాత పుదీనా. ఇక్కడ కూడా కొన్ని స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉన్నాయి. అవి కొంచెం పెద్ద కావడానికి ఇంకొక 1-2 months పడతాయి. అప్పట్లో వింటర్ వస్తే మళ్ళీ అవి పెరగవు. ఇది వ్యూ. కింద ట్రామ్ వెళ్ళడానికి పట్టాలు ఉన్నాయి. అక్కడి నుంచే ట్రామ్ వెళ్తుంది అన్నట్టు.
నెక్స్ట్ మనం ఇప్పుడు హాల్లో నుంచి మళ్ళీ ఇల్లు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇది బ్యాక్ డోర్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనకి బాత్రూమ్ సెక్షన్, బెడ్రూమ్ సెక్షన్, ఆఫీస్ రూమ్ సెక్షన్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనకి బాత్రూమ్కి దారి ఇది. ఇక్కడ నేను క్లాత్స్ వాష్ అంటే లిక్విడ్స్ ఉంటాయి జనరల్గా, ఇక్కడ సోప్స్ లేకుండా లిక్విడ్స్ వేసుకొని మనం వాష్ చేసుకోవాలి. ఇది వాషింగ్ మిషన్ విత్ ఇన్ ద కబోర్డ్లోనే పెట్టేసిండు. నెక్స్ట్ ఇది కొంచెం వ్యూ. తర్వాత ఇది టబ్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆఫీస్ రూమ్, ఇటు సైడ్ లెఫ్ట్ కనిపించేది వాష్రూమ్స్. ఇది వచ్చి మన హీటింగ్ మిషన్. కొంతమందికి ఏమో సెంట్రలైజ్డ్ ఉంటుంది, మనకేమో ఇండివిజువల్గా ఇచ్చిండు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటేమో ట్యాప్, ఒకటేమో హీటర్స్. ట్యాప్ అంటే వేడి నీళ్ళు రావడానికి, హీటర్స్ అంటే మన హీటర్స్ని వేడి చేయడానికి అన్నట్టు. హీటర్ కాయిల్స్ ఉంటాయి కదా, అవి మనం క్లిక్ చేస్తే అవి హీటింగ్ కాయిల్స్ హీట్ అవుతాయి. మనకి హీటింగ్ కాయిల్స్ కూడా చూపెడతా, ఇవే అన్నట్టు. ఇవి హీట్ అయ్యి చలికాలంలో, వింటర్లో మనకి ఇల్లు మొత్తం సమ్ టెంపరేచర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ ఇది మనకి ఆఫీస్ రూమ్, ఇది మన వర్క్ ఏరియా. ప్రింటర్, ల్యాప్టాప్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ ఏరియా ఇచ్చిండు. నేను వాషింగ్ మిషన్ పెట్టిన, వ్యాక్యూమ్ క్లీనర్. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ జస్ట్ పెట్టిన స్టోరేజ్ లాగా. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. బయట వ్యూ లాగా గ్లాసెస్ పెట్టిండు. ఇక్కడ నుంచి వ్యూ కావాలంటే వ్యూ బయటికి చూడటానికి. మోస్ట్లీ ఇక్కడ గ్లాసెస్ ప్రిఫర్ చేస్తారు, అండ్ కర్టెన్స్ కానీ షట్టర్స్ కానీ ఇస్తారు అన్నట్టు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. వాల్ డ్రాప్స్ అన్నీ కూడా ఓనర్స్ ఇచ్చినాయి. ఇదే షటర్. మనకు కొంతమంది ఏమో ఎలక్ట్రికల్గా బటన్స్ ఉంటాయి ఆటోమేటిక్, మనకు మాన్యువల్ ఇచ్చిండు. అది బటన్ ప్రెస్ చేస్తేనేమో క్లోజ్ అవుతుంది, థ్రెడ్ లాగితేనేమో విండో ఓపెన్ అవుతుంది. సో అది ఏసీ కాదు, అది జస్ట్ ఎయిర్ కోసం బయట నుంచి ఎయిర్ లోపలికి కొంచెం రావడానికి పెడతారు. అది ఇక్కడ ఏసీస్ కానీ ఫ్రాన్స్లో ఉండవు జనరల్గా. ఇచ్చినప్పుడు అవి ఎక్కువ వాడరు, ఎందుకంటే సమ్మర్ వచ్చి 2-3 months ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండవు. బట్ ఈ మధ్య సమ్మర్ కూడా బాగా హీటప్ అవుతుంది ఇక్కడ, బాగానే 40 degrees అట్లా వస్తుంది మోస్ట్లీ. ఇక్కడ వెదర్ చేంజ్ అవుతుంది అప్పట్లో కన్నా ఇప్పటికీ. ఆల్మోస్ట్ ఇప్పుడు టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మోస్ట్లీ ఇంతకుముందు హీటర్స్ కానీ ఏసీస్ కానీ అవసరం లేకుండే, ఇప్పుడు ఇంకా అది మ్యాండేటరీ అయింది అన్నట్టు. మనకి 2 types ఆఫ్ ఓవెన్స్ ఇచ్చిండ్రు. ఆ పైన పెట్టిందేమో హీట్ చేసుకోవడానికి కూరలు, ఏమన్నా పాలు, కిందదేమో గ్రిల్ చేసుకోవడానికి పెద్ద ఓవెన్. ఇది ఇందులో చికెన్ గ్రిల్స్ ఏమైనా చేసుకోవచ్చు. సో ఇదండి మన హోమ్ టూర్, అపార్ట్మెంట్ టూర్. ఇది మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాం ప్రతి రైస్ కుక్కర్. సో ఇదే మన అపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.